హలో, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. అలాగే నేను 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను. నాకు 100కి 100% రిజల్ట్ అయితే వచ్చిందండి. ఒకసారి మీరు కూడా వీడియో చివరి దాకా చూసి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడయ్యాక ఇందులో 1 కప్ జీలకర్ర, అలాగే 1 కప్ వాము, అలాగే 1 కప్ సోంపు 3 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే దాల్చిన చెక్క కూడా చిన్న ముక్క వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది వేగుతున్నప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇవి తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. అంటే బాడీ వెయిట్ చేయడం అలాంటివి ఏమైనా ఉంటాయేమో అనుకుంటారేమో, లేదండి. ఇందులో ఉండే జీలకర్ర వాటర్ డైజెషన్కి చాలా మంచిది. అలాగే కడుపుబ్బరం తగ్గుతుంది, జుట్టుకు కూడా చాలా మంచిది. జీర్ణశక్తిని పెంచుతుంది, జలుబు దగ్గు వంటి సమస్యలు కూడా తగ్గుతాయండి. అలాగే ఇందులో ఉన్న వాము అరుగుదలకి బాగా పనిచేస్తుంది, గుండెకి మంచిది, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే సోంపులో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. భోజనం తర్వాత సోంపు వేసుకొని తింటే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. దీన్ని వంటల్లో కూడా వాడతాము. సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, మలబద్ధకం తగ్గుతుంది. దాల్చిన చెక్కని వంటల్లో కూడా వాడతారు. దాల్చిన చెక్క పొడి నీటిలో వేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది. దాల్చిన చెక్కలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటివి నిరోధిస్తుంది. క్యాన్సర్తో బాధపడుతున్న వారికి కూడా ఇది చాలా మంచిదని చెబుతారు. దీనిని ఇన్సులిన్గా కూడా వాడతారు. ధనియాలు ఒంటికి చాలా చలవ చేస్తాయండి. ధనియాలు వంటల్లో కూడా వాడతారు. ధనియాలు కషాయం చేసుకొని అందులో కొంచెం తేనె వేసుకొని తాగితే దాహం తొందరగా తీరుతుంది. అలాగే ధనియాల కషాయం నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ కాసుకొని తాగితే నిద్ర బాగా వస్తుంది. మెంతులు ఒంటిలో ఉన్న వాతంని తగ్గిస్తుంది. అలాగే మెంతుకూరని మనం తరచూ వంటల్లో వాడతాము. మెంతులు షుగర్ ఉన్న వాళ్ళకి ఒక ఇన్సులిన్గా పనిచేస్తుంది. చూశారు కదండి, ఇవి వంటల్లో వాడే పోపు దినుసులే అనుకున్నాం, కానీ వీటిలో ఎంత ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయో. మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. చూశారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తని పౌడర్లా చేసుకొని దీనిని ఒక బాటిల్లో వేసుకొని నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకొని, అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకొని మరిగించుకొని బ్రష్ చేసిన తర్వాత, అలాగే నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ తాగితే నెల రోజుల్లోనే మీకు రిజల్ట్ అయితే తెలుస్తుందండి. ఇప్పుడు ఆడవాళ్ళల్లో వచ్చే సమస్యలు బరువు పెరగడం, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం, ఈ సమస్యలన్నీ కూడా దూరమవుతాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకు తొందరలోనే తెలుస్తుంది. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.